హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే నేను పెట్టిన thumbnail ఏంటంటే ఏపీ పీసెట్ అప్డేట్స్ వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ ఎలా పెట్టాలి. నేను చెప్పినట్టు పెడితే మీరు అనుకున్న యూనివర్సిటీ వస్తుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టాక సేవ్ చేయాలా, ఫ్రీజ్ చేయాలా, సేవ్ అంటే ఏంటి, ఫ్రీజ్ అంటే ఏంటి, పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ తెలుస్తాయి. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఏపీ పీసెట్ అప్డేట్ వచ్చి వెబ్ ఆప్షన్స్ వచ్చి 28 ఆగస్ట్ వరకు పెంచారనమాట. 28 ఆగస్టుతో లాస్ట్ డేట్ కాబట్టి మంచిగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ ఎలా పెట్టాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెగ్యులర్లో పెట్టాలి. ఏదైనా యూనివర్సిటీలే, ప్రతిదీ యూనివర్సిటీలో పెట్టాలి కాబట్టి వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ ఎలా పెట్టాలంటే రెగ్యులర్ పెట్టాలి. తర్వాత ఎస్ఎఫ్ పెట్టాలి. ఎస్ఎఫ్ అంటే సెల్ఫ్ ఫైనాన్స్, ఎస్ఎస్ అంటే సెల్ఫ్ సపోర్ట్. ఎస్ఎస్ అంటే సెల్ఫ్ సపోర్ట్తో పెడితే మనకు రూపాయి కూడా గవర్నమెంట్ ఇవ్వదన్నమాట. సో ప్రతి డబ్బులు మనమే కట్టాలి ఎస్ఎస్ అయితే. అది ఎస్ఎఫ్ అంటే గవర్నమెంట్ ఇస్తుంది, మనం కట్టాలి. ఇప్పుడు స్కీమ్ ఏంటంటే గవర్నమెంట్ ఆటోమేటిక్గా అకౌంట్లో వేసేస్తుందంట, అది కాలేజ్ అకౌంట్లో. అలా అయితే మంచిది కదా. సో మీ అందరూ రెగ్యులర్ పెట్టాలి లేదా ఎస్ఎఫ్ పెట్టాలి. ఎస్ఎస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుకోకూడదు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలని చెప్పానుగా. యూనివర్సిటీలో సీటు కోసం ఎలా పెట్టాలంటే మీరు ప్రతిదీ ఫస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ ఉన్నాయనుకో, ఫస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ రెగ్యులర్లో మీకు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ పెట్టండి. నెక్స్ట్ వచ్చి ఆంధ్ర యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్లో పెట్టండి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్సులు అన్నీ పెట్టుకున్న తర్వాత ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, అనలైటికల్ అంటే కెమిస్ట్రీ గురించి చెప్తున్నాను అనమాట. అలాగే అలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి సెల్ఫ్ ఫైనాన్స్ పెడతారు. సెల్ఫ్ ఫైనాన్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఏదైనా యూనివర్సిటీ ఎస్వి, తర్వాత కృష్ణా యూనివర్సిటీ ఏమైనా కావాలంటే పెట్టుకోండి, లేదంటే లేదు. సో ఇలా పెడితే మనకి ఏంటంటే యూనివర్సిటీలు వస్తాయి. ఇది ఫస్ట్ ఫేజ్ కాబట్టి ఎటువంటి పొరపాటు చేయకుండా మంచిగా యూనివర్సిటీలు మాత్రం పెట్టుకోండి. ఎందుకంటే యూనివర్సిటీలో అయితే మనకి ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది. ఏదైనా కాలేజు, ప్రైవేట్ కాలేజీలో అయితే ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ చెల్లించదంట, రూపాయి డబ్బులు. సో మనకు జీవో అలా పాస్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరూ యూనివర్సిటీలే పెట్టుకోండి. అలాగే వెబ్ ఆప్షన్స్ పెట్టాక సేవ్ చేయాలా, ఫ్రీజ్ చేయాలా. సేవ్ అంటే ఏంటి, ఫ్రీజ్ అంటే ఏంటి. ఫ్రీజ్ అంటే ఏంటంటే మీరు సేవ్ చేశారనుకో, ఓకే, ఆటోమేటిక్గా ఫ్రీజ్ అవుతుంది కొన్ని రోజులకి, అంటే 28 దాటిన తర్వాత, అంటే 28 లాస్ట్ డేట్ కాబట్టి. అదే మీరు ఫ్రీజ్ చేశారనుకో మళ్ళీ చేంజ్ చేసుకోవడం కావదనమాట. సో మీరు సేవ్ చేసి ఉంచితే సరిపోద్ది. నెక్స్ట్ వచ్చి ఆటోమేటిక్గా ఫ్రీజ్ అవుతాయి, అవే ఫ్రీజ్ అవుతాయి కాబట్టి మీరు ఎటువంటి ఫ్రీజు చేయకండి. ఎవరైనా అప్లై చేసుకోకపోతే ఇప్పుడు అప్లై చేసుకుని ఫ్రీజ్ చేయకుండా జస్ట్ సేవ్ చేసి ఉంచండి. ఓకేనా. వెబ్ ఆప్షన్స్ మాత్రం ఆర్డర్ వచ్చి రెగ్యులర్ పెట్టండి. నెక్స్ట్ వచ్చి సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టండి, అంతే. అంతేగాని సెల్ఫ్ సపోర్ట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి. ఎందుకంటే సెల్ఫ్ సపోర్ట్ ఏంటంటే మనం డబ్బులు ఇచ్చి జాయిన్ అవ్వాలన్నమాట. ఎందుకంటే మనకి ఫీజు రింబర్స్మెంట్లు రావు, ఏమీ రావు. సో ప్రతి ఒక్కరు ఏంటంటే రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ మాత్రమే పెట్టండి. ఇంక ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి తప్పులు చేయకండి. ఓన్లీ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్. ఎందుకంటే మనకు పీజీ సీట్ వచ్చిందంటే యూనివర్సిటీలో మాత్రమే రావాలి. కాలేజు, ప్రైవేట్ కాలేజీలు కావాలంటే నెక్స్ట్ సెకండ్ కౌన్సిలింగ్లో పెట్టుకోండి. ఎందుకంటే మీకు మంచి ర్యాంక్ వచ్చినా రాకపోయినా సరే ఫస్ట్ వచ్చి నార్మల్గా సీటు ఇలాగా యూనివర్సిటీలో మాత్రం కట్టండి. యూనివర్సిటీలో కడితే మనకి ఉపయోగం ఉంటుంది అనమాట. అలాగే కాలేజీలో అనుకో ఎటువంటి ఉపయోగం ఉండదు, మన ఫీజులు దొబ్బేస్తారు, మనకి చాలా అన్యాయం జరుగుతుంది అనమాట. ప్రైవేటీకరణ చేశారు కాబట్టి, జియో పాస్ చేశారు కాబట్టి ప్రతి రూపాయి మనమే చెల్లించుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరూ సరే యూనివర్సిటీలో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇది పూర్తి వీడియో. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే చెప్పండి ఫ్రెండ్స్, నేను రిప్లై ఇస్తాను. వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ ఎలా పెట్టాలో చెప్పాను కదా, అలాగే నేను చెప్పినట్టే ఆర్డర్ పెట్టండి. తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టాక సేవ్ చేయాలా, ఫ్రీజ్ చేయాలంటే సేవే చేయండి. ఫ్రీజ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. ఎందుకంటే ఫ్రీజ్ ఆటోమేటిక్గా అవుతాయి. సేవ్ చేస్తే సరిపోతే మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మనకు మంచి సీట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీకు మంచి సీట్ వస్తుంది. ఎనీవే అందరికీ ఆల్ ది బెస్ట్. మంచిగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. 28 లాస్ట్ డేట్ వరకు ఉంది కాబట్టి మీరు ఒకవేళ సేవ్ చేసి ఉంటే అవి ఎస్ఎస్ పెట్టుంటే అవి చేంజ్ చేసుకుని రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్లో పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, జై హింద్, జై భారత్. మంచిగా సీట్ రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.